హాయ్ అండి, వెల్కమ్ టు హనీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నెల్లూరు స్టైల్లో రసం ఎలా తయారు చేయాలో చూద్దామా. వీటికి 3 టమోటాలు, కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి. వీటిని ఉడకపెట్టుకోవాలండి. ఉడకపెడితే పిల్లలకి పెట్టినప్పుడు కూడా నిమ్ము చేయదు. ఈ విధంగా ఉడకపెట్టుకొని చల్లార్చి చేసుకోవాలండి. దీనికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. చారు మసాలాలో జీలకర్ర, మిరియాలు, ధనియాలు, కొంచెం కందిపప్పు, ఎండుమిర్చి, తెల్లగడ్డ వేసుకొని చేసుకోవాలండి. కందిపప్పు వేస్తే బలమండి, చిన్నపిల్లలకు కూడా ఈ రసం పెట్టుకోవచ్చు. ఈ విధంగా రసం ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. చారు మసాలా వేగిపోయిందండి. ఇది చల్లారనిచ్చి 5 మినిట్స్ ఆగి మిక్సీ పట్టేసుకోవాలి. చల్లారిపోయిందండి. దీన్ని బాగా కలుపుకొని పల్పు తీసేసేయాలి. తీసేసి వాటర్ పోసుకొని మనకు పులుపు ఉప్పు చూసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకుని ఈ పౌడర్ని చింతపండు రసంలో కలుపుకోవాలండి. ఉప్పు వేసుకొని కరివేపాకు అన్నీ వేసేసుకొని మనకు పులుపుకి తగ్గట్టు చూసుకొని ఇలా కలుపుకొని ఇంకా తిరగమాత పెట్టేసుకోవాలి. తిరగమాత పెట్టుకున్నాక ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకోవాలి. కొంచెం తెల్లనిచ్చాక ఇంకా స్టవ్ ఆపేసేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర వేసుకొని అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే మన టమోటా రసం రెడీ అయింది. ఈ విధంగా మీరు ట్రై చేయండి. ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే ట్రై చేస్తారు. ఇప్పుడు ఈ కాలం ఎక్కువ కోల్డ్ కాఫ్ ఉంటుంది కదండి, పిల్లలకి అన్నం కూడా తినాలనిపించదు. ఈ విధంగా కానీ చేశారంటే పిల్లలు కూడా నోటికి చగిస్తుందండి, ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే హనీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.